Hi, welcome to Yoyo TV Election Special. కర్నూలు జిల్లాలోని రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక్కడ గెలుపోటములను అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 11 స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. అటువంటి వారిలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఒకరు. అయితే టీడీపీలో చేరిన కొన్నాళ్లకే ఆయన గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. మరోసారి గెలుపొందాలని భూమా కుటుంబం భావిస్తుండగా ఉప ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని శిల్పా కుటుంబం ప్రయత్నాలు చేస్తోంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇక్కడ 4 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా 5 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరో 4 సార్లు టీడీపీ విజయం సాధించగా వైసీపీ, జనతా పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. 2004 నుంచి ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి 3 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. 2 సార్లు కాంగ్రెస్ తరఫున గెలవగా టీడీపీ తరఫున పోటీ చేసిన ఒక్కసారి ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి పోటీ చేసి టీడీపీ నుంచి బరిలో ఉన్న శిల్పాపై విజయం సాధించారు. అయితే భూమా ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ టికెట్ ఆశించిన శిల్పకి ఆ సీటు దక్కకపోవడంతో వైసీపీ గూటికి వెళ్లారు. ఇక టీడీపీ భూమా నాగిరెడ్డి అన్న మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కుమారుడు బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చింది. శిల్ప భూమాల మధ్య వార్లో మరోసారి భూమాదే పైచేయి అయింది. అయితే ఈసారి కూడా ఇక్కడ భూమా, శిల్ప కుటుంబాలే పోటీ పడటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. రాజకీయంగా పెద్దగా క్రియాశీలకంగా లేని బ్రహ్మానందరెడ్డి బాబాయ్ ఆకస్మిక మరణంతో రాజకీయ ప్రవేశం చేశారు. తన తండ్రి గతంలో ఎమ్మెల్యేగా చేసిన అప్పటికి బ్రహ్మానందరెడ్డి ఇంకా చిన్నపిల్లవాడే. కానీ ఉప ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డిపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. నంద్యాల నియోజకవర్గంలో నంద్యాలతో పాటు గోస్పాడు మండలాలు ఉన్నాయి. ఇక్కడ 1,80,000కు పైగానే ఓటర్లు ఉన్నారు. రెడ్డి సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత బీసీలు, మైనార్టీలు, ఎస్సీల ఓటర్లు ఉన్నారు. గెలుపోటములను నిర్ణయించేది వీరే. ఇక్కడ ఎక్కువ సార్లు రెడ్డి సామాజిక వర్గాల వారు విజయం సాధించారు. టీడీపీ నుంచి 2 సార్లు మైనార్టీ నేత ఫరూక్ విజయం సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించిన శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరారు. అయితే స్వల్ప ఓట్ల తేడాతో భూమా నాగిరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అయితే భూమా టీడీపీలో చేరడం, ఆ తర్వాత ఆకస్మికంగా మరణించడంతో భూమా అన్న కుమారుడు టీడీపీ నుంచి, శిల్పా వైసీపీ నుంచి బరిలో దిగగా మరోసారి విజయం భూమా ఫ్యామిలీకి దక్కింది. నంద్యాలలో వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ టికెట్ కోసం పలువురు పోటీ పడినా చివరకు చంద్రబాబు బ్రహ్మానందరెడ్డి వైపు మొగ్గు చూపారు. ఇక జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఇక్కడ పోటీలో నిలిచాయి. గత ఎన్నికల్లో భూమాపై ఓడిపోయిన శిల్పా ఆ తర్వాత బ్రహ్మానందరెడ్డిపై కూడా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది నంద్యాల పట్టణ ఓటర్లే కాబట్టి వారిని ఆకర్షించడానికి 2 పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీలో వర్గపోరు ఆ పార్టీకి నష్టం తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ మాత్రం గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇక నంద్యాల లోక్సభ బరిలో సీనియర్ నేత ఎంపీ ఎస్పీ వైరెడ్డి జనసేన నుంచి బరిలో దిగడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ సత్తా చాటే అవకాశం కనిపిస్తోంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ మాత్రం పెద్దగా పోటీ ఇచ్చే అవకాశం లేదు. ఈసారి నంద్యాలలో ఎలాగైనా పాగా వేయాలని శిల్పా కుటుంబం భావిస్తుంది. ఇక తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని భూమా కుటుంబం నమ్మకంగా ఉంది. మరోవైపు జనసేన కూడా ఇక్కడ పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నంద్యాలలో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.